హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడలో. హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్లాక్మెయిలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఆ రోజుతో నేను ఇమ్మీడియట్గా మానసకు కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. తల్లి నీకు అదే చెప్తా ఉన్నా నేను, మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన వాళ్ళని, పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడే మీతోటి ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పారమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అని మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని నాకేం అవసరం? మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మనంత అవసరం? మీరు ఏం వ్యాపారం చేసుకుంటే నాకెందుకు? సోషల్ మీడియాలో అంటే ఒక ఈ పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక ఆయన స్టేటస్ పెట్టుకుని ఉన్నాడు. ఏమని పెట్టాడు ఈయన? 25 ఏళ్ళు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని 2.5 సంవత్సరంలో అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు వాట్సాప్లో పబ్లిక్గా. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. దుత్తలూరు మండలం అనుకుంటా అవుతుంది. ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలో, ఇది పరిస్థితి. 18 నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం, పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం, ఒక్క పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు 18 నెలలు. అదే చాట్ ఎందుకు ఓపెన్ చేయలేదంటే నేను చూపెట్టడానికి. ఇది రేపు పొద్దున ఇటువంటి నాకు ఎందుకంటే కాన్స్పిరసీ ఉంది. హోటల్లోకి వచ్చి వీడియోలు చేయడానికి ట్రై చేశారు అక్టోబరు 2024 నేను చెప్పేది. ఇది 15 నెలల క్రితం, ఇది ఇప్పుడు కాదు, ఇది 15 మంత్స్ బ్యాక్. మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను. పిఎస్ఓ రానివ్వలేదు, లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు, ఇంకా లాబీలో నుంచి కదలనివ్వలేదు. ఎందుకంటే లాబీల్లో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేశారు. అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాట్ కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మనకు అవసరం లేదు. ఇది నాకు విపరీతమైన పని ఉంటుంది. మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి, ఉదయం లేచిన నుంచి రాత్రి దాకా. నాకు అవసరం లేదు. నాకు ఒకరు నన్ను రాంగ్గా పోర్ట్రే చేయాలనుకున్నారు, ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు అవసరమే ఉంది కమ్యూనికేషన్ ఇంకా. అందుకని నేను ఓపెన్ చేయలేదు చాట్. ఇది మాజీ ఎమ్మెల్యే అని కాదు, మొత్తం ఓవరాల్గా దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను నేను. ఏం జరుగుతూ ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు వీళ్ళు సొంత పార్టీలోనే. కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అదే ఒక ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు. అంటే వైసీపీ వాళ్ళతో అంటగాగుతున్నారు బేసిక్గా. ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలి, తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి, అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు, ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి, ఇతన్ని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా కానీ ఇబ్బంది పెడితే, మోరల్గా కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు. నేను ఇంతకుముందు చెప్పా, ఎక్కడికి పోయేది లేదు చెప్తున్నా. మళ్ళీ 25 ఏళ్ళు ఇక్కడే ఉంటా, దూల తీరుస్తాను ఒక్కొక్కడది చెప్తున్నా, దూల తీరుస్తాను. ఇంత నీచానికి ఒడిగొడుతున్నారు. నేను ఓట్స్ సరిగా రావు, ఓట్స్ అంటే మాట్లాడాలి నాకు ఇష్టం లేదు, మాట్లాడలేక కాదు, రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు, ఒక్కోడికి దూల తీరుస్తాను. ఏమనుకుంటున్నారు? పర్సనల్గా వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. కానీ తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు, ఆ వెంగమాంబ గారికి నేను చెప్తా ఉన్నాను, మీ వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది. మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి, అంటే ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట. ఈ పెద్ద మనిషికి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఇంక ఏమీ దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంత నీచమైన రాజకీయం. ఒక ఆడపిల్లని ఒక ఆడపొడుచుని పెట్టుకొని ఆడపొడుచు చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ కుటుంబాలకి మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా, మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు నువ్వు, మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో